నమస్తే, నేను సునీత. టీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వాష్రూమ్లో టిష్యూ పేపర్పై బాంబు బెదిరింపు రాతలు, ప్రయాణికులను దింపేసి ఇండిగో విమానంలో తనిఖీలు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలు 3 రోజులు ఘనంగా నిర్వహించనున్న బీఆర్ఎస్. సన్న బియ్యం టెండర్లు రద్దు, విమర్శలతో వెనక్కి తగ్గిన రాష్ట్ర ప్రభుత్వం. కొత్త మద్యం బ్రాండ్లకు గేట్లెత్తిన రాష్ట్ర సర్కార్, మధ్యప్రదేశ్ కంపెనీ సోమ్స్ డిస్టిలరీస్ కు అనుమతి. నేటి నుంచి సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్, మరోసారి టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి పీవీ సింధు. భారత్లో ఇటీవల బాంబు బెదిరింపులు ఎక్కువయ్యాయి. తాజాగా ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న విమానానికి బెదిరింపు కాల్ రావడంతో సిబ్బంది, అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రయాణికులను ఎమర్జెన్సీ ద్వారం నుంచి దింపేసి క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఉదయం 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుందన్న ఇండిగో ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్లు ప్రకటించారు. భారత్లో ఇటీవల బాంబు బెదిరింపులు ఎక్కువయ్యాయి. తాజాగా ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న విమానానికి బెదిరింపు కాల్ రావడంతో సిబ్బంది, అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రయాణికులను ఎమర్జెన్సీ ద్వారా నుంచి దించేసి క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఉదయం 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుందన్న ఇండిగో ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్లు ప్రకటించారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, సునీత, ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్న ఆ ఫ్లైట్ నెంబర్ 6E2211 ఇండిగో ఫ్లైట్ లో బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానానికి ఈ బాంబు బెదిరింపు రావడంతో ఒకేసారి అంతా కూడా ఇందిరాగాంధీ విమానాశ్రయం అంతా కూడా ఉలిక్కిపడిందని చెప్పుకోవచ్చు. ఇటు ఏదైతే బ్రేకప్ సిద్ధంగా ఉండడంతో బాత్రూంలో టిష్యూ పేపర్ పై బాంబు అని రాసి ఉండడాన్ని సిబ్బంది గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికులను అత్యవసర ద్వారం ద్వారా కిందికి దింపి అనంతరం ఎయిర్పోర్ట్ అధికారులకు సమాచారం అందించారు. రంగంలో దిగిన బాంబు స్క్వాడ్ సిబ్బంది విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రయాణికులంతా కూడా క్షేమంగా ఉన్నట్లు ఏదైతే ఇటు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు తెలిపారు. ఉదయం 5:35 విమానంలో బాంబు ఉందన్న సమాచారము తమకు అందిందని వెంటనే QRF సిబ్బంది విమానం వద్ద చేరుకున్నారని చెప్పేసి ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులు అత్యవసర ద్వారం గుండా కిందికి దింపేశారని కూడా ఈ సందర్భంగా వెల్లడించారు. విమానాన్ని నిర్మానుష్య ప్రదేశానికి తరలించారని ఏవియేషన్ సెక్యూరిటీ అధికారులు, బాంబు డిస్పోజల్ టీం క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్న ఎయిర్పోర్ట్ అధికారులు చెప్పారు. ఏదైతేనే ఇటీవల కాలంలో విమానాలకు కావచ్చు, ఇటు అంతర్జాతీయ విమానాశ్రయాలకు కావచ్చు బాంబు బెదిరింపులు ఎక్కువగా అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు క్విక్ రిలీఫ్ టీమ్స్ ఏవైతే ఉంటాయో, రెస్పాన్స్ టీమ్ ఏవైతే ఉంటాయో వెంటనే స్పందించడం వల్ల భారీ ప్రమాదాలు అయితే తప్పుతున్నాయి. అంతేకాకుండా ఆకతాయిలు కూడా ఈ మధ్యలో ఎక్కువగా చేస్తున్నారు. విమానాశ్రయాలకు మెయిల్స్ పంపించడం కావచ్చు, ఏదైతే విమాన సంస్థలకు ఏదైతే ఉందో విమాన సంస్థలకు కూడా ఆ మెయిల్స్ పంపించడం ద్వారా కొంత ఇబ్బందులకు, భయభ్రాంతులకు గురి చేసే వాతావరణం నెలకొంటుంది. ఆ నేపథ్యంలో ప్రయాణికులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇవాళ ఏదైతే ఇండిగో ఫ్లైట్ 6E2211 ఫ్లైట్ ఏదైతే ఉందో ఇది ఢిల్లీ నుంచి వారణాసి వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులంతా కూడా ఒక్కసారి భయభ్రాంతులకు గురయ్యారు. వారంతా కూడా ఎమర్జెన్సీ డోర్ ద్వారా కిందికి దించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ఇప్పటికి కూడా ఇంకా ఎలాంటి సమాచారం అందలేదు. ఒకవేళ బాంబు నిజంగానే ఉందా లేదా అనేది కూడా మరికొద్ది తెలియాల్సి ఉంది. ఇప్పటికే దీనిపై ఢిల్లీ పోలీసులతో పాటు ఢిల్లీ ఎయిర్పోర్ట్ పోలీసులు, ఇటు అక్కడ ఉన్న ఫైర్ సిబ్బంది అంతా కూడా దీన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అనంతరం ఒకవేళ బాంబు అని రాసింది ఎవరు అనే దానిపైన కూడా విచారణ చేపడుతున్నట్టు కూడా ఢిల్లీ పోలీసుల నుంచి సమాచారం అందుతుంది. ఎవరైనా ఆకతాయిలు ఇలా చేస్తుంటే వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటారు. గతంలో కూడా అనేక మంది ఇలా
బెదిరింపులకు పాల్పడ్డ వారిపై చాలా విమానాల్లో వారికి ప్రయాణం నిషేధించారు. అంతేకాకుండా వారిపై చాలా కేసులు కూడా నమోదు చేసి వారిని జైలు పంపిన నేపథ్యంలో ఖచ్చితంగా ఇది ఆకతాయి చేసింది, నిజంగానే బాంబు ఉందనేది మాత్రం మరికొద్దిసేపటి తెలియని సునీత. రైట్ లివిల్, థ్యాంక్ యూ. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలో కల్తీపాల వ్యాపారులు రెచ్చిపోతున్నారు. ముక్తాపూర్ గ్రామంలో కల్తీపాలు తయారు చేస్తున్నారని పోలీసులు సన్న ప్రశాంత్ పాల కేంద్రంపై దాడులు చేశారు. దాడిలో 60 లీటర్ల కల్తీపాలు, హైడ్రోజన్ పెరాక్సైడ్, మిల్క్ పౌడర్ను ఎస్ఓటీ పోలీసులు సీజ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలో కల్తీపాల వ్యాపారులు రెచ్చిపోతున్నారు. ముక్తాపూర్ గ్రామంలో కల్తీపాలు తయారు చేస్తున్నారని పోలీసులు సన్న ప్రశాంత్ పాల కేంద్రంపై దాడులు చేశారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము. సునీత, అతి ప్రమాదకరమైనటువంటి రసాయనాలతో కల్తీపాలు తయారు చేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నటువంటి కల్తీపాల కేంద్రాలపై రాచకొండ పోలీసులు ఒక్కసారిగా దాడులు నిర్వహిస్తా ఉన్నారు. వారం రోజుల వ్యవధిలోనే దాదాపు 5 పాల కేంద్రాలపైన దాడులు చేసి ఎక్కడికక్కడ కూడా కట్టడి చేస్తున్నారు. ఈ రోజు తెల్లవారుజామున పోచంపల్లి మండలం ముక్తాపూర్ గ్రామంలో ప్రశాంత్ అనేటువంటి ఒక యువకుడు కల్తీపాలు తయారు చేస్తున్న సమాచారంతో ఒక్కసారిగా ఆకస్మిక దాడి చేశారు. దాదాపు 60 లీటర్ల వరకు కూడా కల్తీపాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు కల్తీపాల తయారీకి ఉపయోగించినటువంటి యూరియా, అదేవిధంగా నూనె, హైడ్రోజన్ పెరాక్సైడ్, అదేవిధంగా తుల్పూర్ లిక్ సంబంధించినటువంటి కొంత రసాయనాలను కూడా అక్కడ స్వాధీనం చేసినట్టుగా ఎస్ఓటి పోలీసులు తెలపడం జరిగింది. ఇతన్ని అరెస్ట్ చేసి పోచంపల్లి పోలీస్ స్టేషన్ తరలించి కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఈ కల్తీ పాలనన్నింటినీ కూడా హైదరాబాద్ దగ్గర ఉంటుంది కాబట్టి పోచంపల్లి, హైదరాబాద్ లోని పలు హోటళ్లు, పలు ఇళ్లలోకి సంబంధించినటువంటి వినియోగదారులకు కూడా సప్లై చేస్తున్నట్టుగా కూడా ప్రశాంత్ ఒప్పుకున్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా ఇదే రకంగా తంతు జరుగుతుందని కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. మొత్తంగా ప్రజల ఆరోగ్యంతో ఒక చెలగాట మారుతున్నటువంటి ఈ దాడులపైన, ఈ పాల కేంద్రాలపైన దాడులు చేయడం ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే ప్రశాంత్ అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తా ఉన్నారు. సునీత. రైట్ రాము, థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలం గడుస్తున్న సందర్భంలో భారీ వేడుకలకు బీఆర్ఎస్ ప్లాన్ చేసింది. దశాబ్ది ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఆ పార్టీ అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నిర్ణయించారు. ఇందులో భాగంగా జూన్ 1 నుంచి 3 రోజుల పాటు వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి దశాబ్ది కాలం గడుస్తున్న సందర్భంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ముగింపు వేడుకలు నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇందులో భాగంగా జూన్ 1, 2, 3వ తేదీల్లో 3 రోజుల పాటు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరగనున్నాయి. వేడుకల్లో భాగంగా జూన్ 1న గన్ పార్క్ అమరవీరుల స్తూపం నుంచి ట్యాంక్ బండ్ దగ్గరున్న అమరజ్యోతి వరకు సాయంత్రం 7 గంటలకు క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణ త్యాగాలు చేసిన అమరులకు పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పిస్తారు. జూన్ 2 నాటికి తెలంగాణ ఆవిర్భావమై దశాబ్ది కాలం గడుస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దశాబ్ది ముగింపు వేడుకల సభ జరగనుంది. హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఈ సభను నిర్వహిస్తారు. అదే రోజు హైదరాబాద్ లోని పలు దవాఖానాల్లో, అనాథ శరణాలయాల్లో పార్టీ ఆధ్వర్యంలో పండ్లు, స్వీట్ల పంపిణీ కార్యక్రమాలు జరుగుతాయి.
ఇక జూన్ 3న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ముగింపు వేడుకలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను, జాతీయ జెండాను ఎగరవేస్తారు. స్వీట్లు, పండ్లను పంపిణీ చేస్తారు. తెలంగాణను సాధించి స్వరాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజల సహకారంతో దశాబ్ద కాలం పాటు ప్రగతిని సాధించామన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. దేశానికే ఆదర్శంగా తెలంగాణను నిలిపిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని పునరుద్ఘాటించారు. ఈ చారిత్రక సందర్భంలో దశాబ్ది ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు అధినేత పిలుపునిచ్చారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా కార్యకర్తలు పార్టీ అందించే సూచనలు అనుసరించి ముగింపు వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పార్టీ కార్యకర్తలు, నేతలను కేసీఆర్ కోరారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాలోని పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాదాపు 72.37% ఓట్లు పోలైనట్లు అధికారులు తెలిపారు. కాగా వచ్చే నెల 5వ తేదీన నల్గొండలో ఓట్లు లెక్కించనున్నారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ శాసనమండలి ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా ఓటర్లు ఉత్సాహంగా ముందుకొచ్చారు. ఉదయం నుంచే మహిళా ఓటర్లు సైతం పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతో ఓటర్లను ప్రలోభపెట్టడానికి తీవ్రంగా ప్రయత్నించింది. ఆ పార్టీ నాయకులు అనేక చోట్ల ఒక్కో ఓటుకు 500 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు బహిరంగంగానే పంపిణీ చేశారు. అయినా కాంగ్రెస్ నాయకులపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నకరేకల్, పాలేరు సహా అనేక నియోజకవర్గాల్లో ఇలా డబ్బులు పంపిణీ చేసే వీడియోలు బయటకు వచ్చినా వారిపై ఎలాంటి చర్యలు చేపట్టలేదు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ సమయం ముగిసినా కొందరు క్యూలైన్లలో ఉండడంతో వారందరికీ ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. దీంతో ఓటింగ్ శాతం కొద్దిగా మారే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో జూన్ 5వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. ఓట్లన్నింటినీ కలిపి బండలుగా కట్టిన అనంతరం ఓట్ల లెక్కింపు మొదలు పెడతారు. రాష్ట్రంలో కొత్త మద్యం బ్రాండ్లను ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. పార్టీ అనునయులకు చెందిన కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు మధ్యప్రదేశ్కు చెందిన సోమ్ డిస్టిలరీస్ అండ్ బ్రూవరీస్ కంపెనీకి రేవంత్ సర్కార్ అనుమతిచ్చింది. తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్లకు ప్రభుత్వం గేట్లెత్తింది. మధ్యప్రదేశ్కు చెందిన కంపెనీకి రేవంత్ సర్కార్ అనుమతినిచ్చింది. ఈ మేరకు సోమ్ డిస్టిలరీస్ అండ్ బ్రూవరీస్ అధికారికంగా వెల్లడించింది. అయితే కొత్త మద్యం బ్రాండ్లను తీసుకొచ్చే ఆలోచన లేదని, తమకు లేని ఆలోచన పుట్టిస్తున్నారని వారం క్రితం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. కొత్త ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఎవరూ కొత్త మద్యం బ్రాండు ప్రవేశపెడతామని దరఖాస్తు కూడా చేసుకోలేదన్నారు. మద్యం కొత్త పాలసీపై తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. కానీ సరిగ్గా వారం కూడా తిరగకముందే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త మద్యం కంపెనీలు తమ ఉత్పత్తులను రాష్ట్రంలో అమ్ముకోవడానికి అనుమతులు ఇచ్చే ప్రక్రియను మొదలుపెట్టింది. సోమ్ డిస్టిలరీస్ అండ్ బ్రూవరీస్ లిమిటెడ్ అనే కంపెనీ తన బ్రాండ్ బీర్లను అమ్ముకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతులు ఇచ్చినట్టు ప్రకటించింది. ఈ మేరకు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కు కూడా సమాచారం ఇచ్చినట్టు వెల్లడించింది. సోమ్ డిస్టిలరీస్ సంస్థ త్వరలోనే తన బీరు ఉత్పత్తుల్ని రాష్ట్రంలో సరఫరా చేయనున్నది. ఈ మేరకు ఆ సంస్థ ఇప్పటికే మద్యం దుకాణాలు, రిటైల్ అవుట్లెట్లను కూడా సంప్రదిస్తున్నది. రాష్ట్ర మద్యం విధానం ప్రకారం కేవలం రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే కంపెనీల నుంచి బీరు కొని రాష్ట్రంలోని రిటైల్ అవుట్లెట్లకు మద్యం సరఫరా చేస్తుంది. బయటి వ్యక్తులు నేరుగా కంపెనీల నుంచి మద్యం కొనే అవకాశం లేదు. మద్యం రిటైలర్ల నుంచి ఆర్డర్లు తీసుకుని వారి డిమాండ్ మేరకు రాష్ట్ర ప్రభుత్వమే తయారీ కంపెనీలకు ఆర్డర్లను పెడుతుంది. రాష్ట్రంలో గత 2 నెలలుగా బీర్ల కొరత తీవ్రంగా ఏర్పడింది. కొన్ని బ్రాండ్ల మద్యం దొరకకుండా చేశారని, కృత్రిమ కొరత సృష్టించారని కొన్ని చోట్ల బహిరంగంగా కూడా నిరసన వ్యక్తం చేశారు.
కొన్ని కొత్త బ్రాండ్లను తెలంగాణ మార్కెట్లోకి తెచ్చే ప్రయత్నంలో భాగంగానే బీర్లతో పాటు కొన్ని మద్యం బ్రాండ్లను తొక్కిపెడుతున్నారన్న అనుమానాలు మద్యం ప్రియుల్లో వ్యక్తమయ్యాయి. దీనిపై స్వయంగా మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందిస్తూ రాష్ట్రంలో కొత్త బ్రాండ్ల కోసం ఎవ్వరూ దరఖాస్తే పెట్టలేదని చెప్పారు. మద్యం కొత్త పాలసీపై తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. అయితే ఇప్పుడు అవన్నీ జూటా మాటలేనని తేలిపోయాయి. 5 రోజుల క్రితం గౌరవ కాంగ్రెస్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు 100 కోట్ల పరువు నష్టం దావా ఓ పత్రిక మీద మరి తెలంగాణ రాష్ట్రంలో కొత్త మద్యం కంపెనీలను బీర్ను అమ్మడానికి తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది అని రిపోర్ట్ చేస్తే 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తాను అని దరఖాస్తే పెట్టలే. కొత్త బ్రాండ్స్ను తీసుకొని రాశారు. అసలు కొత్త బ్రాండ్ ఎవరు దరఖాస్తు పెట్టుకోలే. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా రైట్ ఉంటుంది. ప్రజలకు ఏది కావాలంటే అది ఎవరైనా పెట్టుకుంటాడు. దాన్ని విమర్శించే వద్దనే హక్కు మాకుంటుందా? ప్రజలు ఏది కోరుకుంటే ఇన్వెంట్ చేసుకుంటే ఇస్తారు. అసలు కొత్త బ్రాండ్సే దరఖాస్తే పెట్టలే. కొత్త బ్రాండ్స్ను తీసుకొని రాశారు. అసలు కొత్త బ్రాండ్ ఎవరు దరఖాస్తు పెట్టుకోలే. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా రైట్ ఉంటుంది. ప్రజలకు ఏది కావాలంటే అది ఎవరైనా పెట్టుకుంటాడు. దాన్ని విమర్శించే వద్దనే హక్కు మాకుంటుందా? అసలు కొత్త బ్రాండే ఎవరు దరఖాస్తు చేసుకోలేదు అని చెప్పి 100 కోట్ల పరువు నష్టం దావా వాళ్ళు వేస్తానన్నారు. సోమ్ డిస్టిలరీస్ అనే సంస్థకు తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ బియర్ అమ్ముకోవడానికి కొత్త కంపెనీలకు అవకాశం ఇస్తున్నట్టు ఇది వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఆ సోమ్ డిస్టిలరీస్ అనే సంస్థ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది లిఖితపూర్వకంగా. వాళ్లకు బియర్ అమ్ముకునే అవకాశం వచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినట్టు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్లకు అధికారికంగా రాశారు. ఎందుకు ఇంత దాయాల్సి వచ్చింది? ఎందుకింత అబద్ధాలు, మళ్ళా ఎదురుదాడులు, కేసులు వేయడము, పరువు నష్టం దావా వేస్తాం 100 కోట్లు అని చెప్పి మధ్యప్రదేశ్లో కల్తీ మద్యం చేస్తున్న కంపెనీలు ఎవరు చేపట్టయితే అక్కడ సావులు కూడా అయినాయో, వాళ్ళ మీద రేడ్స్ అయినాయో, అరెస్ట్లు అయినాయో, కేసులు ఉన్నాయో, అట్లాంటి వాళ్ళను దిగ్విజయ్ సింగ్ గారు ఇక్కడ ఉన్న ఇన్ఛార్జు, వారికి సంబంధాలు ఉన్న కంపెనీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉన్న కంపెనీ నిధులు ఇస్తున్నది కాబట్టి అట్లాంటి కంపెనీని ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ తీసుకొని వస్తున్నది. దీని మీద మళ్ళా కేసేస్తారా, 100 కాదు 1000 కోట్లు వేస్తారా? జూపల్లి కృష్ణారావు గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. మాకు ఆశ్చర్యం ఏంటంటే ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.